సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావడం అందరికీ గర్వకారణమని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు అన్నారు. మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి కావడం అందరికీ గర్వకారణమని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు అన్నారు. పింగళి వెంకయ్య 147వ జయంతి సందర్భంగా వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో R&B గెస్ట్ హౌస్ సమీపంలో పింగళి వెంకయ్య విగ్రహానికి జిల్లా ఎస్పీ తో సహా పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు చందమామ బాబు, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, LIC ఉద్యోగుల సంఘం నాయకుడు జి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ అనేటువంటిది ఎలా తెలుస్తుంది? వాళ్ళ తండ్రి పేరు, లేకపోతే వాళ్ళ తల్లి పేరు, లేకపోతే అతను వ్యక్తిగతంగా ఏదన్నా ఒక మంచి పేరు తెచ్చుకుంటే ఆ రకంగా ఐడెంటిఫికేషన్ వస్తుంది. అటువంటిది ఒక జాతి, అంటే ఒక 140-145 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక జాతి ఐడెంటిటీ ఇది భారతదేశం. వీళ్ళు మన ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మన క్రీడాకారులందరూ కూడా ఈ యొక్క జెండాని మనం తీసుకుని వెళ్తూ ఉంటే 200 దేశాలు కలిగినటువంటి అంత పెద్ద ఈవెంట్లో ఈ ఫ్లాగ్ మనం కనబడగానే మనం ఏమనుకుంటాం, వీళ్ళందరూ మనక దేశం వాళ్ళు, వీరు భారతీయులు, వీళ్ళు ఈ పార్టిసిపేట్ చేసేదానికి వచ్చారు అని ఆ దాంట్లో ప్రతి ఒక్కరిని కూడా మనం క్లీన్గా ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. అంతేనే కదా? అంటే అలాగే ప్రపంచ దేశాల్లో అందరూ కూడా మన యొక్క జనగణమన గీతం కావచ్చు, లేదా వందే మాతరం కావచ్చు, అట్లాగే ఈ ఫ్లాగ్ కావచ్చు, ఇది ఎంత గొప్పదంటే అది మనం చెప్పలేం. మొత్తం నాగరికత వెల్లివిరిసినటువంటి ఈ ప్రపంచంలో ఒక మన 3 రంగుల జెండాను మనం చూసుకున్నట్లయితే ఆ జనగణమన పాడిన ప్రతి సందర్భంలో కూడా మనకి ఒళ్ళు పులకరిస్తుంది, రోమాలు పులకరిస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి. దానికి కారణం ఏంటి అంటే మన యొక్క రిప్రజెంటేషన్, అంటే మనకి ఒక జాతిని గుర్తుపెట్టే గర్వంగా చెప్పేటువంటి పింగళి వెంకయ్య గారి యొక్క జయంతిని ఈ రోజున వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ గంగాధరరావు గారు రావటం, వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఒక మంచి నిర్ణయాన్ని వారు పల్లె నేతలు చేస్తాను, ఇలా గ్రామంలో పడుకుంటాను అని చెప్పన్నారు. అది చాలా చారిత్రాత్మక నిర్ణయం. ఒక జిల్లా స్థాయి అధికారి ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ మోటివేషను, దాని వైబ్రేషన్ ఉంటుంది. ఇవాళ ఆ జాతీయ పతాకాన్ని మనం టీవీలో చూసినా, ఎక్కడ చూసినా సరే భారతీయుడిగా మన నరనరాలు పొంగేటువంటి విషయాన్ని మన పింగళి వెంకయ్య రూపించారు. ఆయన మన మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో సాంస్క్రిట్ లెక్చరర్ పనిచేస్తూ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ జిమ్ఖానా గ్రౌండ్స్లో జాతీయ పతాకం రూపొందించారు. నేటి యువతరం తెలుసుకోవాల్సిన మహనీయుడు పింగళి వెంకయ్య గారు. ఆ మహనీయుడికి విగ్రహాన్ని నిర్మించే అవకాశాన్ని అప్పటి మినిస్టర్ నల్గొండ నరసింహారావు గారు మా ఫ్రెండ్ సర్కిల్ చెప్తే కేవలం 3 రోజులని ఇక్కడ విగ్రహాన్ని మేము నిర్మించడం జరిగింది. నల్గొండ నరసింహారావు గారు మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ పింగళి వెంకయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పగానే ఆ రోజు మా ఫ్రెండ్స్ అంతా కూడా మేము కంట్రిబ్యూట్ చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేసాం. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాలు జరగాలి, ప్రభుత్వపరంగా జరగాలి. ఇది అఫీషియల్ ప్రోగ్రాంగా మనం చేసినప్పుడే వారి నిజమైన నివాళులు. హై స్కూల్ స్థాయిలో పాఠ్యాంశాన్ని వెంకయ్య గారు అనే వారు ఇప్పుడు తరానికి తెలియకపోవచ్చు. మనం చరిత్ర చూసుకుంటే మహానుభావులు ఎందరో మన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల్లో ఆయన ఒకరు. ఆయన మన జిల్లా వాసి అవడం మనకందరి గర్వకారణం. మనం చూస్తూ ఉంటాం, జెండా రెపరెపలాడుతుంటే మనకు కూడా ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు ఒళ్ళు పులకరించిపోద్ది. అలాంటి ఇది ప్రతి భావి తరాలకి తెలిసే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. ప్రధానంగా వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటమే కాకుండా అలాగే ప్రధానంగా స్వతంత్ర సమరయోధులు ఎవరు ఉన్నారో, అలాగే రైతులు మన భూమి సారం వండి మన రైతును మనం బతికిస్తున్న రైతులను గుర్తుపెట్టుకోవాలి. అలాగే తల్లిదండ్రుల్ని, మనకు విద్య నేర్పిన గురువుని గుర్తుపెట్టుకుని మన సమాజంలో చేస్తున్న ప్రతి విషయం ఆచరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే పింగళి వెంకయ్య గారికి సరైన స్థానం రాలేదు. మన కృష్ణా జిల్లా వాసి అవటం వల్ల మనం ఇక్కడ సంస్కరించుకోవాల్సిన పని ఉంది. ఆయనకి సరైన విగ్రహం లేకపోవడం దురదృష్టకరం. ఆయనకి మంచి విగ్రహం, మంచి స్థానం కల్పించాలని ప్రభుత్వానికి కానీ పాలకులు కానీ కోరుతున్నాము. రాబోయే రోజుల్లో ఈ విగ్రహానికి కూడా కొంత తుది మెరుగులు దిద్దితే ప్రతివారు దీన్ని చూసి వాళ్ళ పింగళి వెంకయ్య గారు అని. నియోజకవర్గంలో ఎరువులు లేవంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను జనసేన నాయకులు ఖండించారు. వైసీపీ నాయకులు రైతుల గురించి మాట్లాడటం, అందులోనూ పేర్నికిట్టు అవగాహన రాహిత్య మాటలతో మరింత దిగజారుతున్నారని జనసేన నాయకులు దుయ్యబట్టారు. అరసేపల్లి ప్యాక్స్ గడిచిన ప్రభుత్వ పాలనలో లైసెన్స్ కూడా కేటాయించకుండా ఎరువులు అందుబాటులో లేవనడం అంతకన్నా హాస్యాస్పదమన్నారు. రైతుల పేరు ఉచ్చరించే అర్హత పేర్ని కుటుంబానికి లేదని గోడౌన్లో తనిఖీకి వెళ్లిన పేర్నికిట్టు, పొట్లపాలెంలో మీకున్న బియ్యం గోడౌన్లో తనిఖీ చేసుకుంటే బియ్యం దొంగగా పేరు తెచ్చుకునేవారు కాదు అని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు గడ్డం రాజు, మండల పార్టీ అధ్యక్షులు గల్లా తిమోతి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిల్లంకుర్తి పిచ్చయ్య, నెల్లకూరు సర్పంచ్ నరేష్, గూడూరు నీటి సంఘాల వైస్ డీసీ శివయ్య, బుద్దాలిపాలెం ప్యాక్స్ చైర్మన్ లక్ష్మణ, అరసేపల్లి ప్యాక్స్ చైర్మన్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఎరువులు కావాల్సినవి అన్నీ ఎక్కడ ఎలా ఉంటాయి, ఏమాత్రం అవగాహన లేకోకుండా కావాలని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి పరపతి సంఘం దగ్గరికి వెళ్ళి హడావుడి చేయటం ఇది దుర్మార్గం. మరి రాష్ట్రంలో 11 మంది ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వెళ్ళి ప్రజల తరపున పోరాడితే అక్కడ ఏదైనా ఉంటే దానికి ఒక సొల్యూషన్ దొరుకుద్ది. అది లేకోకుండా జనసేన వాళ్ళకే ఇవ్వట్లేదు, లేదు రైతులకి నష్టం జరుగుతుంది, రైతులకి యూరియా లేదు, నీళ్లు లేవు. ఇదంతా కూడా గడిచిన 5 ఏళ్లలో మీరు చేసినటువంటి పొరపాట్ల వల్ల దాన్ని సరిదిద్దుకుని వెళ్ళటానికి ఇంత టైం పడుతుంది. కనీసం రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులకి అవుట్ఫ్లో అంటే ఏంటో తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, క్యూసెక్లు తెలియదు, క్యూబోమీటర్లు అంటే తెలియదు. ఏమాత్రం టీఎంసీలు అంటే అవగాహన లేనటువంటి మంత్రులు పనిచేయటం వల్ల ఈ రాష్ట్రానికి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇకపోతే పేర్ని కిట్టు గారు మొన్న మా అరసేపల్లి పిఎస్సిఎస్ సంఘానికి వచ్చి అక్కడ రైతులకి ఏమీ లేవు, అసలు ఎటువంటి ఇది కూడా లేదు, రైతులు అల్లాడిపోతున్నారని చెప్తున్నారు. మీరు అదేదో పొట్లపాలెంలో మీరు పెట్టినటువంటి గోడౌన్లో బియ్యాన్ని ఒకసారి చెకింగ్ చేసుకుంటే ఈ రోజున బియ్యం మాయం కేసు ఉండేది కాదు కదా. ముందు మీరు ఇల్లు చక్కదిద్దుకోండి. ఎందుకంటే ప్రభుత్వం 1 by 1 నిదానంగా చేసుకుంటా ప్రజలకి రైతులకి ఏం కావాలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ముందంజలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఏం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున మచిలీపట్నం ఇటు మంగినపూడి ఏరియాని తీసుకుని అలాగే అటు కమ్మవారి చెరువు వరకు ఎక్కడ చూసినా పుష్కలంగా నీరు ఉందండి. అలాగే ప్రతి పిఎస్సిఎస్లోనూ పుష్కలంగా యూరియా, డిఏపి, ఇతర ఇవన్నీ కూడా వనరులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే గతంలో కూడా ఒక 4 రోజుల క్రితం నుంచి రైతులకు కావాల్సిన విత్తనాలు ఏదైతే ఉన్నాయో జీలక విత్తనాలే కానీ పెన్నిమిసర విత్తనాలే కానీ అవన్నీ సప్లై చేయడం జరిగింది. అలాగే పశువులకు సంబంధించిన దాణా కూడా ప్రతి గ్రామంలోనూ సచివాలయాలకి సబ్సిడీలో అందింది. ప్రతి ఒక్క రైతు అవసరాలు, గ్రామ అవసరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం మరి నెరవేరుస్తూ వస్తుంది. ఇవన్నీ తెలుసుకోక ఎక్కడ మనుషులు చనిపోతారా, వాళ్ళ దగ్గరికి పరామర్శకి వెళ్దామా, వెళ్ళి 2 మాటలు మాట్లాడి వచ్చేద్దామా అనే ఆలోచనే మీకుంది. కానీ అసలు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఏ కాలంకు నీరు వెళ్తుంది, ఏ కాలంలో పనులు జరిగినాయి అనేది మీరు ఎక్కడైనా గమనించారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ఎన్గోలపాలెం పంచాయతీలో మొత్తం మీకే పట్టం కట్టారు మొన్న ఎలక్షన్స్లో, చాలా వరకు మెజారిటీ. గత 15-20 సంవత్సరాల నుంచి ఎన్గోలపాలెం పంచాయతీలో కనీసం పూడికి తీసి ఆ నీరు ఇటు నెల్లకూరు కానీ పెదయాత్ర కానీ అటు సైడ్ నుంచి మురికి నీరు ద్వారా వచ్చే నీరు బయటికి పోవడానికి ఎన్గోలపాలెం రోడ్డు పక్క నుంచి ఉన్న మురుగుపోతే ప్రధాన ఏదైతే ఉందో ప్రధానంగా పనిచేస్తుంది. దాన్ని కూడా పూడికి తీయడానికి గత 15-20 సంవత్సరాలుగా పేరు నాని గారు ధన్యవాదాలండి. గత 2-3 రోజులుగా మన ప్రతిపక్షం అంటేనే అర్హత లేదు, పతిత్తు పక్షం వారు వాళ్ళు. ఈ పతిత్తు పక్షం వారు గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీల్లోకి ఎరువులు లేవని దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము పార్టీ తరఫున సొసైటీల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకనంటే ప్రతి సొసైటీ లైసెన్స్ కలిగిన ప్రతి సొసైటీల్లోనూ ఎరువులే కానీ డిఏపి కానీ 28 కానీ 20 కానీ ప్రతిదీ కూడా సొసైటీల్లో పుష్కలంగా ఉంది. రైతులు ఈ అపోహలని నమ్మకుండా మీ సొసైటీలకు కానీ లేకపోతే ప్రైవేట్ షాపులకు కానీ వచ్చి ఎరువులు కొనుక్కోవాల్సిందిగా రైతులకి తెలియపరుస్తున్నాం. స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య, రంగస్థల నటులు బళ్ళారి రాఘవ్ చేసిన సేవలు స్మరించుకోవటం మన బాధ్యత అని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ప్రముఖ రంగస్థల నటులు బళ్ళారి రాఘవ్ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, డిఆర్ఓకే చంద్రశేఖరరావు, మచిలీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచెనాని పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన పింగళి వెంకయ్య జాతికి ఒక పతాకం ఉండాలని గుర్తించి జాతీయ పతాకం రూపొందించిన మహనీయులన్నారు.
ఆయన జిల్లావాసి కావడం మనందరికీ గర్వకారణమన్నారు. రంగస్థలం నటులు బళ్ళారి రాఘవ నాటకరంగ పురోగతికి విశేష సేవలు అందించారన్నారు. వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏడీ మణిధర్, పలువురు రైతులు పాల్గొన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్లాది రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఆందోళనకు దిగారు. మచిలీపట్నం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ బాలశౌరి పిఏ అని చెప్పుకునే గోపాల్ సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్లాది రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఎంపీ బాలశౌరి క్యాంప్ ఆఫీస్ వద్ద ఆందోళన చేశారు. మెడికల్ కళాశాల, కృష్ణా యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, వైద్యారోగ్య శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్క వ్యక్తి దగ్గర 1,50,000 నుంచి 3 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి గోపాల్ సింగ్ పరారయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఎంపీ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. బాధితులలో ఎక్కువ శాతం అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, గుడివాడ ప్రాంతాలకు చెందిన వారున్నారు. స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని కోరిన పోలీసులు వారికి సూచించిన న్యాయం జరిగే వరకు ఇంటి ముందే ఆందోళన చేస్తామని బాధితులు భీష్మించుకుని కూర్చున్నారు. సుమారు 100 మంది బాధితుల దగ్గర నుండి లక్షలు డబ్బులు వసూలు చేసి పరారీలో ఉన్న గోపాల్ గురించి ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మా బాబు ఇంజనీరింగ్ చదివాడు. అయితే ఈయన బాలశౌరి గారి ఎంపీనని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోటి అని ఆయనకి ఎంపీ గారి పిఏనని చెప్పాడండి. ఆయనకి నమ్మకంగా 4-5 పనులు చేసి పెట్టాడంట. ఇట్లా ఎంపీ కోటాలో ఉద్యోగాలు ఉన్నాయండి, మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి, డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆయన మనవడికి కట్టుకున్నాడు. అట్లా అందరికీ పాకి ఎవరికి ఇచ్చారండి? ఆయన గోపాల్ సింగ్ అనే ఆయనకి కట్టుకున్నాడు. ఆయన కూడా మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి, అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు, మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి, మీరు ఫోన్పే చేయండి, మాకు డబ్బులు ఫోన్పే చేస్తే గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్పే చేసామండి. మేము 1,50,000 డబ్బులు, ఒక్కొక్కళ్ళు 2 లక్షలు కట్టారు. అట్లా రకరకాలుగా కట్టించుకున్నాండి. మీకు ఈ జాబ్ ఉంది, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఉంది అని. సరే గవర్నమెంట్ ఉద్యోగాలు కదా అని చెప్పి నమ్మి వచ్చాం. మీకు జనసేన పార్టీ, ఇది మన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి హయాంలో మనకు అన్యాయం జరగదు, మీకు జాబులు ఉన్నాయి, నేను బాలశౌరి గారి పిఏని అని చెప్పి కట్టించుకున్నాడండి ఆయన. అందుకని చెప్పి అడుగుదాం. ఎంతమంది ఉంటారమ్మా బాధితులు? సుమారుగా 60 మంది ఉంటారండి. ఎక్కడెక్కడ ఏమేం జాబ్లు ఇస్తామని చెప్పి? అందరు కంప్యూటర్ ఆపరేటర్ జాబులు అని చెప్పాడండి. మాకు అతను అదే చెప్పాను కదండి, ఒక అతను బాలకోటి అనే ఆయనకి ఏవో అంతకు ముందు 4-5 పనులు చేసి పెట్టాడంట. ఆయన వ్యవసాయమేనండి. ఆయనకి ఏదో హాస్పిటల్లో వస్తే అదిగో ఆయనకి ఏదో హాస్పిటల్లో ఆయనకి ఏదో అవసరము ఫోన్ చేస్తే ఎంపీ గారు ఆఫీస్కి వెళ్తే మీకు ఇట్లా పని జరుగుద్ది అని చెప్తే ఏదో హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా చూస్తారనో మరి ఏదో ఆయన చేస్తే ఆయన 4-5 పనులు చేసి పెట్టారు. కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అండి, మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు మీకు మీ చేతిలో ఉన్న కాగితాలు ఆర్డర్ కాపీ? అది ఇది ఆర్డర్ కాపీ అండి. ఇది తీసుకుని ఎప్పుడు ఇచ్చారమ్మా? ఇది దాదాపు కొంతమందికి 6 నెలల క్రితం వచ్చినాయండి. ఆర్డర్ కాపీలు తీసుకొని ముందు ఇక్కడ రమ్మన్నారండి. 29వ తారీఖేమో మెడికల్ కాలేజ్ దగ్గరికి రండి, డిఎంహెచ్ఓ ఆఫీస్కి రండి అని అన్నారు. తర్వాత ఏమో మళ్ళీ పోస్ట్ పోన్ అయిందండి. 30వ తారీఖున అక్కడికి రండి, విజయవాడ హోటల్కి రమ్మని చెప్పాడు. అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఆయన అసలు లేరు. ఇక అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ హోటల్లో ఇక్కడ అసలు హోటల్లో బుకింగ్ లేదు, ఏం లేదు, మీరు అందరు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు, ఇంతమంది ఉన్నారు, వెళ్ళిపోండి అని పంపిస్తే ఇదేదో జరిగిందని చెప్పి మేమందరం ఇక్కడికి వచ్చామండి. ఎంపీ గారు ఆఫీస్కి అన్నారు కదా, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా ఒక్కడే మాట్లాడాడు. మేము ఒకవేళ ఆఫీస్కి వచ్చినా తీసుకొచ్చి బయటికి వాళ్ళకి ఎవ్వరికి తెలియకూడదమ్మా, మీరు కూడా ఎవ్వరికి చెప్పొద్దు, మాట్లాడదాం. వీళ్ళు ఆఫీస్లో వాళ్ళు కూడా ఏమన్నారండి, మీరు ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నా ఏంటి వాళ్ళు వచ్చారంటే ఏదో పని మీద వచ్చారని మాకు అలాగే చెప్పాడమ్మా, ఇంత చేస్తాడని మాకు తెలియదు. 2 రోజుల క్రితం వచ్చినప్పుడు చెప్పారండి, ఏమన్నారు, మనీ అయితే మీకు ఇప్పిస్తాం, ఉద్యోగాల సంగతి తెలియదు, వాడిని పట్టుకుంటాం మేము, మీ డబ్బులు మీకు రికవరీ చేసిస్తాం, మీడియా వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడొద్దు అన్నారు. తీరా ఇప్పుడు వస్తే ఇక్కడ ఎవ్వరూ లేరండి, తాళం వేసింది. ఆయన శివ గారు అండి.
ఆయన పిఏ అన్నారండి. ఇవాళ మరి ఫోన్ చేసి అడిగాము. అడిగితే మేము ఆ రోజున అతన్ని పట్టుకుంటామని చెప్పాము. పట్టుకున్నాము. చిలకలపూడి స్టేషన్లో పెట్టాము ఆయన్ని. మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, మా బాధ్యత అంతవరకే. మీరు కంప్లైంట్ చేసుకుంటే పోలీసులు ఏం చెప్తారనేది మీరు అక్కడ చూసుకోండి అన్నారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరగదని చెప్పి మేము ఉండి లేక కట్టుకున్నాం. ఆ డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడే ఉండి మీడియా వాళ్ళని పిలిచాము. డబ్బులన్నీ నిజమే అనుకుని నమ్మి మేమందరం డబ్బులు బయట వడ్డీలకు తీసుకొచ్చి ఉండి లేక కట్టామండి. మేమందరం కూడా మాది గుడివాడండి. మేమందరం ఉండి లేక మా అత్తగారు మా మామగారికి తెలియకుండా మరి మా హస్బెండ్కి తెలియకుండా ఏదో జాబులు చేసుకున్నామని మరి మేము తీసుకొచ్చి ఇలా కట్టామండి. ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉండేవాడండి ఆయన. నేను 2 లక్షల రూపాయలు కట్టానండి. మెడికల్ కాలేజీలో రేడియోలాజికల్ ఫిజియోసిస్ట్ అండి. ప్రతిసారి ఎప్పుడు అడిగినా జాబ్ కన్ఫర్మ్ అయినా అని అడిగితే కన్ఫర్మ్ అయినండి అని చెప్తూ ఉండేవాడండి. అక్కడికి మేము ఈ లెటర్ చూపించి ఏంటి ఇది నిజమేనా సార్ అని అడిగితే అసలు ఇది నిజమేనండి, కాకపోతే ఇది ఒరిజినల్ కాదు, మేము ఇచ్చిందేనండి, మీకు మా నిజమైన జాయినింగ్ లెటరు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఇస్తారు, మీకు పక్క డేట్లతో పే స్కేల్ ఎంతో మీకు డ్యూటీ టైమింగ్స్ ఏంటి అన్ని వివరాలతో అఫీషియల్గా ఇస్తారు, ఇది మేము ఇచ్చిందే, ఇది మేము పలానా చోట పలానా జాబు కన్ఫర్మేషన్ కోసం ఇది ఇస్తున్నారు మీకు అని చెప్పారండి. మేము హాస్పిటల్కి వచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి బందరం. ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్ గారు వాళ్ళు మరి చూడరని భయం ఎత్తి ఎవరిని పోటీ ఏంటంటే మీరు ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళండి, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడికి వెళ్తే ఆ గురించి ఫోన్ వస్తే వీళ్ళు చూస్తారని చెప్పలేదు. అప్పుడు వస్తే ఇక్కడ గోపాల్ గారు అక్కడ కంప్యూటర్ కాడ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఎవరు ఏంటంటే పలానా ఊరు అని చెప్తే ఏంటి మీకు కావాల్సింది అంటే పెద్ద అంటే ఇట్లా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే చూస్తారంటే హాస్పిటల్కి అని చెప్పి అడిగా. అడిగితే 2-3 సార్లు చేశారండి. చేసి హాస్పిటల్లో మాకు చూశారండి, బాగా చూశారు. తర్వాత ఒకసారి ఫోన్ చేశా, ఏంటి మరి ఇట్లా చూశారో మరి 130 ఉద్యోగాలు పని అన్నారు, మీ ద్వారా అవుతాయా అని అడిగా నేనే. అయితే ఉద్యోగాలు చాలా పెద్ద డబ్బులు కట్టుకుని ఇలా ఉండారా అన్నాడు. ఉద్యోగాలుగా ఏ ఉద్యోగాలు అని ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు పక్క గవర్నమెంట్ ఉద్యోగాలు డబ్బులుగా ఎంత కట్టాలి, అందరూ పేదోళ్ళు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు అన్న. 1.5-2 కట్టేవాళ్ళు లేరాడు. అయితే 1.5 అడుగుతాను, ఒకళ్ళిద్దరు అడిగా. వాళ్ళు అడిగితే ఏమన్నారని కట్టుకుంటా అన్నారు. 10 నెలలు అయింది. నేనేం చెప్పాను వాళ్ళతో, అయ్యా నా మీద డిపెండ్ అవ్వద్దు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడకండి, నేను వస్తా, మీకు ఇష్టమైతే డబ్బులు కట్టుకోండి లేదా తిరిగి వచ్చేయండి, మనకు ఆయిల్ ఖర్చులే పోతుంది. అట్టా మామూలుగా ఒకరు 30 మంది 40 మంది 60 మంది అరుకులు ఒక్కోళ్ళు 1.5 2 లక్షల దాకా కట్టించుకున్నారు. ఏం ఉద్యోగాలు? కరెంటు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో, కృష్ణా యూనివర్సిటీ 4 ఇట్లు అనేది. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏమన్నారంటే మొన్న 31వ తారీఖున విజయవాడ రమ్మన్నాడు. అది హోటల్ అయ్యా, ఇన్నోవా హోటల్. అక్కడ రండి 1 గంటకి మీకు ఇది ఉంది అపాయింట్మెంటు, అక్కడ మీకు కరెక్ట్గా ఏ తారీఖుని మీరు జాయిన్ అయ్యి చెప్పేస్తారు అక్కడ రమ్మన్నారు. మేము 11:30-12 గంటలకు వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే అసలు ఇన్నోవా హోటల్లో అక్కడ మాకు రూమే బుక్ చేయలేదు, ఎవరు లేరని చెప్పారు. చెప్తే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎంపీ గారు నేను కలిసారా? తర్వాత నేను ఎంపీ గారు లేరే, ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు. స్విచ్ ఆఫ్ గారికి కొంతమంది అక్కడే ఉండి మాకు బళ్ళు ఉండాలి మాత్రం ఇక్కడికి వచ్చాము. ఆ రోజు దృష్టికి ఫోన్లో అయినా చెప్తారా? ఫోన్లో దృష్టికి వెళ్ళింది. ఫోన్లో దృష్టికి వెళ్తే శివగారితో మాట్లాడమన్నాను. శివగారితో మాట్లాడి అంటే ఆ రోజు ఇక్కడికి వచ్చామయ్యా. ఇక్కడికి వస్తే మేము మాట్లాడి శివగారు ఏం చెప్పారంటే, మీరు అల్లరి చేయొద్దు, మీరు ఏం వద్దు, అది చేశారు కాబట్టి నాకు శనివారం వారం టైం 2 రోజులు టైం ఉండే, మీకు ఉద్యోగాలు అయితే నేను ఇప్పించలేను, డబ్బులుగా రిక్వైర్ పెట్టేస్తాడు. ఇప్పుడు శివగారు ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి లోన్ వేశారు, మీరు కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇవ్వండి. జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య 149వ జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య 149వ జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపట్టి గోపీచంద్, మండల పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు ఇలియాజ్ పాషా, బీసీసీఎల్ అధ్యక్షుడు గోకుల్ శివ, మైనార్టీ సెల్ మహిళా నాయకురాలు లతీఫ్ నిసా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి 149వ జయంతి సందర్భంగా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన యొక్క జయంతి వేడుకలని జరుపుకోవడం జరిగింది. ఆయన మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఒక
జాతీయ జెండా చిహ్నం ఉండాలనే ఉద్దేశంతో మరి మన కృష్ణా జిల్లాకే చెందిన మన పింగళి వెంకయ్య గారు మరి ఆయన రూపశిల్పంలో మంచి జాతీయ జెండాని మూవెన్నెల జెండాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మన భారత ప్రభుత్వం కూడా ఆమోదించి ఈ రోజున మన జాతీయ జెండాగా రెఫరబుల్ ఆడుతుందంటే అది మన కృష్ణా జిల్లా వాసులకి మనకి కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి మనవాడు కావటం, మన జిల్లావాడు కావటం మనందరికీ కూడా గర్వకారణం. అనేక మంది త్యాగధనుల త్యాగాలతో మనం స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకున్నాం. దానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ మొత్తం యావత్తు కూడా మరి పింగళ వెంకయ్య గారి యొక్క మేధా సంపత్తిని తెలుసుకుని ఈయనకే రూపకల్పన చేయమన్నారు. ఆ రూపకల్పన చేసిన జెండా ఈ రోజున ఢిల్లీ కోట మీద ఎగురుతోందంటే మరి అది పింగళ వెంకయ్య గారు దాని సృష్టికర్త. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మన జెండాకి ఒక విశిష్టమైన స్థానాన్ని కల్పించినటువంటి ఆ మహనీయుని యొక్క సేవలు ఈ దేశానికి మనం అంతా ఆదర్శం కావాలి. అందుకే అటువంటి మూర్తులు. పింగళి వెంకయ్య గారి 140వ జయంతి సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా వారి పటానికి పూలమాలి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే స్వతంత్ర సమరయోధుగా మన దేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎర్రకోట మీద ఎగరేసే 3 రంగుల మువ్వల జెండాని తయారు చేసి మనమందరం కూడా తలెత్తుకొని సెల్యూట్ చేసే జెండాని, భారతదేశ జెండాని వారు రూపకల్పన చేసి మచిలీపట్నం మన కృష్ణా జిల్లా వాసి కావటం మనందరికీ ఒక గర్వకారణం. ఈ దేశంలో మంచి పోరాట యోధులు కానీ రూపశిల్పి అయినటువంటి పింగళి వెంకయ్య గారు వారి యొక్క జయంతి జరపడం మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ వారికి ఘనమైన ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరం చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరం చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కృష్ణా జిల్లా శాఖ పిలుపు మేరకు జరిపిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని మొత్తం 18 డిమాండ్లను ఆల్ఫా బీటా వరుస క్రమంలో వివరించారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కృష్ణా జిల్లా శాఖ నాయకులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం, కె రాజేంద్ర ప్రసాద్, ఎం రాజేష్, అశోక్ కుమార్, సిహెచ్ వేణుగోపాలరావు, బి కనకారావు, బి లంకేశ్వరరావు, ఇమాన్యుయల్, ఏఆర్ అస్లాం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా అటు విద్యారంగంలో యాప్లే కానీ ఇటు జీతాల సమస్య కానీ ట్రాన్స్ఫర్ అయిన వారికి ఈ రోజుకి 3 నెలలు గడుస్తున్న జీతాలు రాని సందర్భం ఉంది. అదేవిధంగా పెండింగ్ డిఏలు ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేయమని అడుగుతుంటే ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే దీనికి ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి కూడా ఈ రోజుకి ఈ యొక్క సమస్యను ఏ విధంగానూ పరిష్కరించకుండా ఉంచారు. ఈఎల్స్ పెండింగ్లు ఉండిపోయినాయి. రకరకాల ట్రైనింగ్లు అని చెప్పి విద్యార్థులకి ఉపాధ్యాయుల్ని పాఠశాలకు దూరంగా చేసి అనేక విధాలుగా విద్యకు నష్టం చేస్తున్నారు. తర్వాత హై స్కూల్ ప్లస్లని కాలేజీలకు అనుసంధానం చేస్తూ హై స్కూల్ ప్లస్లని రద్దు చేయాలనుకుంటున్నారు. ఇట్లా ప్రతి విధమైనటువంటి విషయంలోనూ విద్యారంగానికి ఉపాధ్యాయులకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటినీ మేము ఖండిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12వ తారీఖు ఉద్యమం చేయాలని నిరసన కార్యక్రమం ధర్నా సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయుల సమస్యల గురించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఫ్యాప్టో కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యలు కానివ్వండి, యాప్లు భారం కానివ్వండి, ఉపాధ్యాయులకి బోధనకి పరిమితం చేయకుండా బోధనేతర పనులు అనేకం రావడం జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో పిల్లలకి పుస్తకాలు కూడా 100% ఇవ్వడం జరగల. మరి అలాంటి పరిస్థితుల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి? కాబట్టి ఇంకా పెన్షనల్ సమస్యలు కానివ్వండి, మొన్న బదిలీ అయినటువంటి వారికి ఇంతవరకు కొంతమందికి జీతాలు కూడా అందల. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి సమస్యలు
జూనియర్లను తీసుకొచ్చి ఎంఈఓ ప్రమోషన్ల కింద మరి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా ఏదైనా ఒక సమస్యని జటిలం చేస్తున్నారు తప్పితే సమస్యని పరిష్కారం వైపు వెళ్దామనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు మారినప్పటికీ విధానాలు మాత్రం మారట్లా. ఈ ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయంటే మరి ఆ యొక్క గొడ్డలతో వేళ్ళు నరికి మొక్కకి నీళ్లు పోసేటువంటి చందాన ప్రతి విషయంలోనూ ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం సొంత నిర్ణయంతో ఉపాధ్యాయుల్ని ఇటు ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతూ తన యొక్క మరి చేష్టల్ని చేపడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పిఆర్సీ ఇస్తాం, ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయినా సరే ఐఆర్ గురించి కానీ పిఆర్సీ గురించి కానీ మరి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అలాగే మరి 117 జీవోని రద్దు చేస్తాం, ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేస్తామని చెప్పి అని మరి ప్రాథమిక పాఠశాలన్నీ మూతపడే విధంగా సింగిల్ టీచర్స్ ఎక్కడ చూసినా ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడితోనే అనేక వేల పాఠశాలలు రాష్ట్రంలో నడుస్తున్నాయి. మరి ఈ విధంగా ఉంటే విద్యా వ్యవస్థ ఎలా మరి అభివృద్ధి అవుతుంది? మరి పిల్లలకి మనం విద్యను ఎలా అందిస్తాం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ విద్య అందించాలంటే ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలు మరి బలోపేతం చేయాలి. ఆ దిశగా మరి సంఘాలు చెప్పినా సరే పట్టించుకోకుండా ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే యాప్లు కూడా అనేక యాప్లు పెట్టి ఉపాధ్యాయులు మువ్వన్నెల జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ప్రతి భారతీయుడు గర్వించదగ్గ మహనీయుడని వైస్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ పేర్కొన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. కేవలం 3 గంటల వ్యవధిలో 3 రంగుల జెండాను రూపొందించి అందించిన గొప్ప దేశభక్తుడు పింగళి వెంకయ్య అని ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వక్తలు అన్నారు. సయ్యద్ బాజీ మల్లెల కుమార్ల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో షెరాలి, ఇస్మాయిల్, నితిన్, దుర్గారావు, ప్రసాద్, బస్సర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మన సంస్కృతికి గొప్పతనానికి ప్రతీక అఖండ భారత జాతీయ జెండా. అటువంటి విలువైన మహోన్నతమైన జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారు. వీరు 2 ఆగస్టు 1878 దివి తాలూకా కృష్ణా జిల్లా బట్లపరిమర్రు గ్రామంలో జన్మించారు. మన అందరికీ ఆదర్శప్రాయులు. ఆ మహానుభావుడిని ఎప్పటికీ గుర్తుంచుకొని గౌరవించుకోవడం మన ధర్మం. అందుకు ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేసి గౌరవించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాలోని రంగులు శ్రీ పండిట్ రాధాకృష్ణన్ గారు ఇలా వర్ణించారు. కాషాయ రంగు స్వార్థం వీడి దేశం కోసం త్యాగానికి నిదర్శనం. తెలుపు రంగు స్వచ్ఛతకు, మన నడవడిక సత్యం ధర్మం మార్గంలో సాగాలని సూచిస్తుంది. ఇక ఆకుపచ్చ రంగు భూమికి సంకేతము. భూమాత పచ్చగా ఉండాలని సూచిస్తుంది. తన 82 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా చిన్న పూరి గుడిసెలో తన స్వశక్తితో జీవితం సాగించిన మహానుభావుడు. ఏనాడు తన స్వార్థం చూసుకోలేదు. మన అందరి హృదయాలలో ఈరోజు మనం స్వాతంత్ర సమర యోధులు, భారత జాతీయ పతాక రూపకర్త అయినటువంటి శ్రీ పింగళి వెంకయ్య గారి గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం సమీపంలో గల ప్రస్తుత మవ మండలంలోని భట్ల పెనమూరు అనే గ్రామంలో హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు 1876 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన జన్మించారు. వీరు చిన్ననాటి నుండి చాలా చురుకైన విద్యార్థి. 1921 సంవత్సరంలో విజయవాడలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారి కోరిక మేరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడినటువంటి త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి గాంధీ గారి సూచనల మేరకు తెలుపు రంగు మధ్యలో రాట్నం గుర్తును ఉంచారు. తరువాత రాట్నం స్థానంలో అశోక ధర్మ చక్రాన్ని అమర్చారు. పింగళి వెంకయ్య గారు మన అందరికీ ఆదర్శప్రాయులు. ఆయన జాతీయ జెండాలో రూపకల్పనలో చేసిన కృషిని, ఆయన భారతదేశానికి చేసిన సేవలను సాయన వీరభద్రయ్య, వీర రాఘవమ్మ సేవా సమితి ఇరువురు మెరిట్ విద్యార్థులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
చెమ్మనగిరిపేటలోని బాలాజీ కార్యాలయంలో ఇరువురు మెరిట్ విద్యార్థులకు సాయన వీరభద్రయ్య వీర రాఘవమ్మ సేవా సమితి ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్కే కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న జొన్నల ప్రసన్న కుమారి, అలాగే సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న పొట్లూరు జ్ఞానేశ్వర్కు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరు మీద సేవా సమితి ఏర్పాటు చేసి వారి ఆశయ సాధన లక్ష్యంగా రిటైర్డ్ ఏఎస్పీ సుశీలారావు పనిచేయడం ఎంతో గర్వకారణమన్నారు. సేవా సమితి అధినేత రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ సాయన సుశీలారావు మాట్లాడుతూ తన తండ్రి అభిరుచిని కొనసాగించేందుకే ఈ సేవా సమితి ద్వారా మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామన్నారు. పేద విద్యార్థులను సహకరించాలి, వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలనే కాన్సెప్ట్తో సాయన వీరభద్రయ్య వీరభద్రమ్మ గారి ట్రస్ట్ పేరుతో పెద్దలు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీ సాయన సుశీలరావు గారు ప్రతి నెల కూడా విద్యార్థుల్ని, ముఖ్యంగా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున మరి మచిలీపట్నం ఆర్కే కాలేజీలో చదువుతున్నటువంటి జె ప్రసన్న కుమారి, అది కేరళ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నటువంటి పి జ్ఞానేశ్వర్, ఆ ఇద్దరిని కూడా ఈ నెల సెలెక్ట్ చేసి వారిద్దరు కూడా 5,000 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎందుకంటే వారికి ముఖ్య కారణం వారి పాప సంజయ్ అమెరికాలో ఉంటూ కూడా మన మచిలీపట్నం పేద విద్యార్థులు ఎవరు కూడా చదువు ఆపకూడదు, చదువుకునే వాళ్ళు 10 మందికి సహాయపడాలి అనేటువంటి మంచి కాన్సెప్ట్తో సంజయ్ గారు అక్కడి నుంచి పంపించేటువంటి ఫండ్స్ని పెద్దలు అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పేరుతో ఏర్పాటు చేసే ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అందజేస్తున్నారు. మరి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఎవరైతే ఫీజు కట్టలేరో, ఎవరైతే ప్రతిభ ఉందో వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేసి ఎక్కడ దుర్వినియోగపరచకుండా, అపాత్రదానం చేయకుండా సుశీలరావు గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుడ్లవేల మండలం వినకోట్లో కూడా ఆ స్కూల్ అభివృద్ధి కోసం అక్కడ స్కూల్లో టాలెంట్ గల విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ, స్వగ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రోత్సహిస్తూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సాయం సుశీలరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత పదవి చేసి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ద్వారా సమాజంలో ఒక రోల్ మోడల్గా 10 మందికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆ దోవలో అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ ట్రస్ట్ నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు. మన ఈ వితరణ కార్యక్రమం ఈరోజు ప్రముఖ న్యాయవాది శ్రీ లంకిశెట్టి బాలాజీ గారి ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అనే స్లోగన్తో మా నాన్న సాయన వీరభద్రయ్య వీరరాఘవమ్మ అమ్మ వారి పేరు మీద ట్రస్టు పెట్టి ప్రతిభగల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ముఖ్యంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి పూర్తిగా సహకరించిన లంకిశెట్టి బాలాజీ గారికి ధన్యవాదాలు. వారి జీవితంలో, విద్యార్థుల జీవితంలో, ప్రసన్న జ్ఞానేశ్వర్ జీవితంలో ఒక ఇంపార్టెంట్ అధ్యాయంగా మిగులుతుందని, ఆ స్ఫూర్తితో వారు చదివి ఉన్నతంగా పైకి వెళ్తారని, వాళ్ళు ఒక సుందర్ పిచాయ్, చార్లెస్ బాబేజ్ ఇలా ఉన్నతంగా ఎదగటానికి వాళ్ళ శక్తిని అంతా ఉపయోగిస్తారని సదుద్దేశంతో నేను సమాజాన్ని అంతా బాగు చేసే కార్యక్రమం అని అనుకోను. బట్ రిసీవ్ చేసుకున్న విద్యార్థుల హృదయంలో మాత్రం మిగులుతుంది, ప్రభావితం చేస్తుంది. ఆ తృప్తి చాలు. ఈరోజు కార్యక్రమం అన్నదాత సుఖమే దేశానికి సౌభాగ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అన్నదాత సుఖమే దేశానికి సౌభాగ్యమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని రెవెన్యూ హాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2025-26 మొదటి విడత లబ్ధి పంపిణీ ప్రారంభ సభ జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతు అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖంగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుఖంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ రంగ అభివృద్ధికి విశేష ప్రాముఖ్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో రైతులకు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 29,718 మంది రైతులకు 20,80,26,000 లబ్ధి చేకూరనుందని ఎమ్మెల్యే తెలిపారు. దేశం సుఖంగా ఉంటే రాష్ట్రం సుఖంగా ఉంటుంది, జాతి సుఖజీవనం చేస్తుంది. ఆ దృష్టితో రైతుకి సహకారం చేయడం కార్యక్రమం
ఇవాళ మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో పూర్తిగా ఇరిగేషన్ రంగం అయితే చాలా అస్వస్థమైన పరిస్థితి. ఎక్కడ కూడా చిన్నపాటి ప్రయోజనకరమైన కార్యక్రమాలు కూడా సాగునీటి వ్యవస్థను చేపడుతుంది. ఒక చిన్న గేట్ పోతే కూడా పెట్టిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళా ఇవాళ సాగునీటి వ్యవస్థకి మనం పునరుద్ధరించే ప్రయత్నం చేయడం, అలాగే సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా రైతుకి మేలు చేకూరేలాగా వ్యవసాయానికి సాగునీటి అవసరాన్ని గుర్తించి ఆ సాగునీటి సక్రమంగా అందించే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మాట్లాడుతుంది. అలాగే ఒక ప్రాజెక్ట్ కమిటీ కూడా మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి తీరా ప్రాంత రైతుకి ఇవాళ లభించడం కూడా ఆనందదాయకం. అంతేకాక సాగునీటి సమస్య ఎక్కడైనా కూడా మన సాగునీటి సంఘాలు వాటిని పరిష్కారం చేసే దిశలో వారి రైతుకి తోడ్పాటు అందించే విధంగా స్వాతంత్ర సమరయోధుడు జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పింగళి వెంకయ్య విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేలా, జాతి గౌరవం ప్రతిబింబించేలా నేడు రెపరెపలాడుతూ ఎగురుతున్న జాతీయ జెండాను ఆవిష్కరించింది మన జిల్లా వాస్తవ్యులు కావటం మన జిల్లాకే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ దానికి గుర్తుగా వాళ్ళ జాతీయ పతాకం ఏదైతే ఎగురుతూ ఉంటుందో ఆ ప్రభుత్వం యొక్క భవనాలపైన దాని రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారు మన జిల్లా వాసుడు కావడం మన గర్వకారణం. మరి ఆయన అనేకమైనటువంటి ఆయన పచ్చి వెంకయ్య గారు అని చెప్పి, మిలిటరీ వెంకయ్య గారు అని చెప్పి, రైతు వెంకయ్య గారు అని చెప్పి అనేక రకాలైనటువంటి అన్నీ కూడా ఆయన అనుభవాలను సంపాదించి మరి అటు కాంగ్రెస్లో ఆ రోజున్న కాంగ్రెస్ సంస్థలో కూడా ఆయన ఉన్నాడు సభ్యుడిగా. ఆయన్ని గాంధీ గారు వాళ్ళు కూడా మరి త్రివర్ణ ఏదైతే పతాకం భారతదేశానికి ఒక పతాకాన్ని రూపొందించమన్నప్పుడు కేవలం ఒక గంట టైంలో ఆయన 3 రంగుల జెండాను తయారు చేసి దాని మధ్యలో ఇక్కడ రాట్నాన్ని పెట్టడం జరిగింది. అదే ఇవాళ ఈరోజు మన పింగళి దశరథరామయ్య గారి కార్యక్రమానికి వచ్చిన ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి గారికి, రామారావు గారికి, రామకృష్ణ పింగళి వెంకయ్య గారి కార్యక్రమానికి వచ్చిన రామారావు గారికి, మరి రామకృష్ణ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన జాతీయ పతాకం ఎగురుతుందంటే ఆ రోజు మన పింగళి వెంకయ్య గారు చేసిన ఆ 3 రంగుల జెండా ఆ రోజు గాంధీ గారు, నెహ్రూ గారు అందరూ కూడా కలిపి తయారు చేయమంటే చేసిన మహానుభావుడు, మహనీయుడు. ఆయన గురించి మనం వాళ్ళు స్మరించుకుంటున్నాము. ఇలా మనతో పాటు ఎప్పుడు మన పిల్లలకి అందరూ కూడా ఎప్పుడు తెలియజేయాలి అన్ని విషయాలు కూడా దుర్పరిశ్రమ చెప్పారు కాబట్టి రైతులకు పెట్టుబడి సాయం అందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి 46.85 లక్షల రైతు కుటుంబాలకు 2342.92 కోట్ల రూపాయలను విడుదల చేసిన సందర్భంగా నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన 7526 రైతు కుటుంబాలకు 5.21 కోట్ల రూపాయల మెగా బ్యాంకు చెక్కును రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో 1,33,856 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటి విడతగా 66.93 కోట్ల రూపాయలు, 1,13,641 రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ పథకం కింద ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 22.73 కోట్ల రూపాయలు, మొత్తం 89.66 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచనాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏడీ మణిధర్, ఏవో హారిక, స్థానిక నాయకులు లంకే శేషగిరి, తిమోతి, పలువురు రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యొక్క దీంతో ఈరోజు అన్నదాత సుఖీభవ మరి ప్రతి రైతుకి
3 విడతల్లో 20,000 రూపాయలు వేయడం జరుగుతుంది. మొదటి విడతగా 7,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 5,000, మరి కేంద్ర ప్రభుత్వం వాటా కింద 2,000 రూపాయలు ఈరోజు వేయటం జరిగింది. ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గం వచ్చేటప్పటికి 7,526 మంది సభ్యుల్ని ఇవాళ ఎంపిక చేయడం జరిగింది. అలాగే 5,21,00,000 నిధులు కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఈ యొక్క నిధులు వేసినందుకు ప్రతి రైతు ఆనందంగా ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం రైతులు ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూపర్ 6 పథకాల్లో ఇది ఒక పథకంగా ఇవాళ చేయటం జరిగింది. అన్ని గ్యాస్ సిలిండర్లు కానీ, మరి తల్లికి వందనం కానీ, పిల్లల యొక్క దీని అభివృద్ధి కోసం తల్లికి వందనం అనే కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఇవాళ చేసిన. ఇంకోటి రేపు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం. దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ మచిలీపట్నం యొక్క రైతులందరూ కూడా సుఖ సంతోషాలు ఏదైతే సూపర్ 6లో ప్రామిస్ చేశారో దాన్ని ఫుల్ఫిల్ చేసేదాంట్లో భాగంగా తొలి విడత 2+5 రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు, రెండో తఫా 7,000, మూడో తఫా 6,000, సంవత్సర కాలంలో 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇంక్లూడింగ్ కౌలు రైతు ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రక్రియను చేపట్టినందుకు మరి అదేవిధంగా సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చారో ఎవ్వడం నోరెత్తడానికి వీల్లేదు. గతంలో చూసాం మనం అన్ని కార్యక్రమాలు. నేను 2,000 నుంచి 3,000 పెంచుతానని చెప్పి 250 చొప్పున 5 ఏళ్ళు దాకా ఫుల్ఫిల్ చేయలేకు ఆ ప్రామిస్ని. మరి అటువంటిది పెన్షన్ల పెంపు కానీ, తల్లికి వందనం కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇవ్వటం కానీ, ఇత్యాది కార్యక్రమాలు, ఉచిత బస్సు రేపు ఆగస్టు 15న, రైతు భరోసా, మరి అదేవిధంగా 18,000 ఉద్యోగాలు డిఎస్సి, మరి ఇటువంటివన్నీ కూడా ఏదైతే చెప్పారో దాన్ని ఒక్కటే మిగిలిందిక ఆడబిడ్డకు 18 ఏళ్ళు ఎంతో ఆనందాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. మరి ఏదైతే ఎలక్షన్ టైంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారో రైతుకి పెట్టుబడి సాయం కింద ఈ రోజున కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి నరేంద్ర మోడీ గారి 2,000 ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చే 5,000, 7,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని ఈ రోజున రైతు అకౌంట్లో వేయటం జరిగింది. మరి మన యొక్క బందరు నియోజకవర్గానికే దాదాపు 7,529 మంది రైతులకి మరి 5,21,00,000 రూపాయలని ఈ రోజున రైతు అకౌంట్లో వేసినందుకు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా రైతు సోదరులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రైవేట్ ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాల్లో ధరలను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని శర్మిష్టకు బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని శర్మిష్టకు బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, ల్యాబొరేటరీలు, స్కానింగ్, ఎక్స్రే కేంద్రాల వారు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు రోగుల వద్ద రుసుముని వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల చాలా మంది రోగులు సొమ్ము చెల్లించుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భోగిరెడ్డి సుభాని, జన్ను గోవింద్, నిక్కు రాధాకృష్ణ, అన్సారీ, కొండెట్టి మోహన్, చోడవరపు సుబ్బు, నాగుపేట శివ, చేబోయిన కోటయ్య, ఎం గోపి, పి సాంబశివ, ఎం రామరాజు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబులు, ఎక్స్రేలు, స్కానింగ్లు, వీటిల్లో ల్యాబ్ టెస్టులకి రేట్లు డిస్ప్లే చేయాలంటున్నాం. ఏంటంటే ఇప్పుడు బ్లడ్ షుగర్ ఉంది, దీనికి ఎంత రేటు, కిడ్నీ టెస్ట్ ఉంది, దీనికి ఎంత రేటు, లివర్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ రాయంగానే వెళ్తాం కదా టెస్టులకి, దానికి ఈ రేట్లన్నీ మాది ఒకళ్ళు ఏమంటారంటే మేము ఫారెన్ నుంచి తెప్పించుకున్నాం మిషన్, మాది కాస్ట్లీ అంటారు. ఒకళ్ళేమో ఇండియాలో వాడుతున్నాం, మాది ఇంత రేట్ అంటున్నారు.
అయితే ఏంటంటే ప్రభుత్వం 2002, 2007, 2009 చట్టం చేసింది. ఇంత షుగర్కి ఎంత రేటు, కిడ్నీ ఫాల్ట్ ఉంటే ఎంత రేట్లు టెస్టులు చేస్తే చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయమంటున్నాం మేము. ఇప్పుడు ఎవరిష్టానుసారం వాళ్ళు కాకుండా మీరు గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు ఉన్నాయి కదా, ఆ రేట్ల ప్రకారం డిస్ప్లే చేస్తే ఇప్పుడు ప్రజలు ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, వేల రేట్లు అయిపోతున్నాయి. ల్యాబ్ టెస్టులకు వస్తే అధ్యక్షులు సేగుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం జిల్లా వైద్యాధికారిని గారిని కలవడం జరిగింది. అంశం ఏమిటంటే మన కృష్ణా జిల్లాలో ఉన్న రక్త పరీక్షల ల్యాబులు, స్కానింగ్లు, ఎక్స్రేలు సెంటర్స్లో కూడా ఇప్పుడు మన రూరల్ ప్రాంతం కావటం వల్ల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్కానింగ్లు రాస్తున్నారు, ఎక్స్రేలు రాస్తున్నారు, బ్లడ్ టెస్టులు రాస్తున్నారు. ఈ బ్లడ్ టెస్టులు వాళ్ళందరూ రూరల్ ప్రాంతం, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతైతే చెప్తే అంత డబ్బులు ఇచ్చి వస్తున్నారు. కాబట్టి మేము ఏం చేసామంటే సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారిని కలిసి, మేడం అందరూ రూరల్ ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి ప్రతి స్కానింగ్ సెంటరు, ఎక్స్రే, బ్లడ్ టెస్టుల్లో డిస్ప్లే బ్లడ్ టెస్ట్కింత, బీపీలకి, షుగర్కింత, కిడ్నీకింత, లివర్కింత, హార్ట్కింత అని డిస్ప్లే బోర్డు పెట్టమని మేము డిఎంహెచ్ఓ గారిని కోరడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు కూడా స్పందించి నేను అందరినీ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం. you